వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై తెలంగాణ సర్కార్ విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ కొనసాగుతుండగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుకు నోటీసులు జారీ చేసింది. విచారణకు మాజీ సీఎం గడువు కోరగా అందుకు కమిషన్ అంగీకరించింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లు ధర్మాసనం నంబరు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ ఆదిత్య సోమ్దే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కమిషన్ను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ విచారణ చేపడితే ఏమవుతుందని ప్రశ్నించింది. కమిషన్ తన నివేదికను శాసనసభకే సమర్పిస్తుంది కదా, ఇందులో ఇబ్బంది ఏముందని నిలదీసింది. కానీ కమిషన్ ఏర్పాటుపైన అభ్యంతరాలున్నాయని కేసీఆర్ తరపున లాయర్ వివరించారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 14న నోటీసులు జారీ చేసిన కమిషన్ విచారణకు రావాలని కోరిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున గడువు కోరడంతో కమిషన్ విచారణను వాయిదా వేసిందని, ఈలోగే జూన్ 11న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అరకొర సమాచారంతో మీడియా సమావేశం పెట్టారని లాయర్ తెలిపారు. విచారణకు సంబంధించి ఆయన ముందే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుందని, అందుకే చైర్మన్ పదవిలో జస్టిస్ నరసింహారెడ్డి కొనసాగడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అందుకు గౌరవంగా తప్పుకోవాల్సిన ఆయన మరో నోటీసు జారీ చేయడాన్ని బట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోందని సోంది వివరించారు. విచారణ నిష్పాక్షికంగా జరగకపోవడంతోనే ఆయనను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాల్సి వచ్చిందని అన్నారు.